హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు కేజీబీవీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారండి. అండ్ ఇది వచ్చేసి మనకు 2 రకాలుగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇందులో. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ లేనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ఒక చిన్న లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి అయితే వీడియో అయితే పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే అర్హత ఏంటిది, ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మనం ఇక్కడ చూసుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ అండ్ పోస్టులు అండి. ఇది వచ్చేసి మనకు 2 టైప్స్గా పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి అకౌంటెంట్ పోస్టు అండ్ నెక్స్ట్ ఏఎన్ఎం పోస్టు. ఫస్ట్ పోస్ట్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేసిన వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. డిగ్రీలో కామర్స్ అయితే చేసి అయితే ఉండాలి. అలాగే ఇక్కడ మనకు కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇక్కడ ఎంఎస్ వర్క్ ఎక్సెల్ ఇదే చేసి అయితే ఉండాలి. బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంకామ్ వారు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఏఎన్ఎం ఇంటర్మీడియట్ ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్ గవర్నమెంట్ నుంచి అయితే ఉన్నవారు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా అయితే మనకు ఇది అయితే రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మనకు దీని యొక్క పీరియడ్ వచ్చేసి మనకు 11 months వరకైతే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకు ఇందులో పర్సెంటేజ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అకౌంటెంట్కి వచ్చేసి 75% అయితే గ్రాడ్యుయేషన్ కామర్స్లో అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు పీజీ అండ్ ఎంకామ్లో వచ్చేసి ఇక 25% అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏఎన్ఎంలో వచ్చేసి 45% అయితే ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. అలాగే 45% ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్లు అయితే ఉండాలండి. అలాగే జిఎన్ఎం ట్రైనింగ్లో 5 marks, బీఎస్సీ నర్సింగ్లో 10 marks అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయనే విధంగా అయితే ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అకౌంటెంట్ ఇందులో ఈడబ్ల్యూఎస్లో 9 పోస్టులు అయితే ఉన్నాయి. బీసీబీ వారికి 10 పోస్టులు ఉన్నాయి. ఓసీ వారికి 11 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఏఎన్ఎంలో బీసీబీలో 10 పోస్టులు అయితే ఉన్నాయి అండ్ ఓసీలో 11 పోస్టులు అయితే ఉన్నాయండి. అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేజీబీవీ నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఇది దీనికైతే ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉందండి. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళైతే మీరు పూర్తి వివరాలు అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇందులో అందరికీ అర్హత కలిసిన అందరికీ ఇక్కడ మీకు అడ్రస్ అయితే ఒకటి కనిపిస్తుంది కదా, మహిళా అభ్యర్థుల జిల్లా విద్యాధికారి కార్యాలయము S34 జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయము అనేది ఇక్కడ మనకు రాజన్న సిరిసిల్ల అని అయితే ఉంది. కానీ ఇక్కడికి వెళ్ళైతే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మనకు నోటిఫికేషన్ డేట్, ఇక్కడ అప్లికేషన్ డేట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ విడుదల వచ్చేసి మనకు 23/10/2025 విడుదలైతే అయింది. దరఖాస్తు స్వీకరణ వచ్చేసి 24 నుంచి 27 వరకు అయితే మనకు అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. డైరెక్ట్ దీనికి మనకు మెరిట్ లిస్ట్ ద్వారా అయితే మనకు సెలెక్ట్ అనేది చేసుకుంటారండి. దాంతోపాటు ఇక్కడ మనకు ఒక ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. మనకు 2 పోస్టులకు వేరే అయితే ఫామ్స్ అయితే ఉంటాయి. ఇందులో జస్ట్ మన యొక్క పూర్తి వివరాలు అయితే సబ్మిట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మన వివరాలు వచ్చేసి మనకు మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో మీ యొక్క పోస్ట్ పేరు, మీ పర్సనల్ డాటా, మీ యొక్క ఫోటో మొత్తం అతుకోబెట్టుకొని ఇక్కడ నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్, మీరు ఎక్కడ చదువుకున్నారు, 10th ఎక్కడ చేశారు, అండ్ దాంతోపాటు మీ యొక్క ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అవన్నీ అయితే మీరు అందులో ఫిలప్ చేసుకొని అయితే ఈ యొక్క ఫామ్తో పాటు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి అయితే మీరు ఆ యొక్క కార్యాలయానికి వెళ్ళి అయితే మీరు అక్కడైతే మీరు సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అండి. అక్కడ మీకు సబ్మిట్ చేసుకున్న తర్వాత అక్కడ కనిపిస్తున్న డేట్స్ అయితే ఏమైతే ఉన్నాయో ఆ డేట్స్లో మీకు మెరిట్ లిస్ట్ ద్వారా అయితే మీకైతే తీసుకుంటారన్నమాట ఇందులో. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. మీకైతే నేను 100% రిప్లై అయితే ఇస్తాను. మరి ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.